ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కొత్త జిల్లాలో రద్దుపైన సంచలన ప్రకటన సీఎం రేవంత్ రెడ్డి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. అట్లా లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. తెలంగాణ సాధనలో తొలి మలి దశ ఉద్యమాల్లో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులకు పాత్ర కీలకమని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నల్ల బంగారాన్ని వెలికి తీస్తున్న సింగరేణి కార్మికులు దేశానికి ఆదర్శంగా అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి గొప్ప చరిత్ర ఉంది. భూపాలపల్లికి గ్రామంలో ఉన్నటువంటి సమయంలో నందమూరి తారక రామారావు మొదటిగా దీన్ని మండల కేంద్రంగా మార్చి సింగరేణి బొగ్గు ఉత్పత్తి మొదటగా పునాది రాయి వేశారని, దాంతో ఆ తర్వాత భూపాలపల్లి వెనక్కి తిరిగి చూడలేదు. ఇప్పుడు భూపాలపల్లి జిల్లా కేంద్రంగా మున్సిపాలిటీ అభివృద్ధి చెందింది. దీనికి కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి అన్నారు. భూపాలపల్లి జిల్లాను కాంగ్రెస్ పార్టీ రద్దు చేయబోతుందని ఇటీవల కొంతమంది విష ప్రచారం చేస్తున్నారని, వేదికగా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఏ జిల్లాలను తొలగించడం లేదు, అంటే 33 జిల్లాలు ఉన్నాయి కదా, కొత్త జిల్లాలను ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వ పరిశీలన లేదని కూడా స్పష్టం చేశారు. ఎప్పుడైనా జిల్లాల పునరుద్ధరణ ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే బహిరంగ ప్రజలకు చెప్పి శాసనసభలో చర్చ చేసి ప్రతిపక్షాల సూచనలు తీసుకున్న తర్వాతే జిల్లాలపై ఆలోచన చేస్తామన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా కూడా, ఇన్ని అపోహలు సృష్టించాలని ప్రయత్నం చేసినా కూడా భూపాలపల్లి జిల్లా ఎక్కడికి పోదన్నారు. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా పూరు అదేవిధంగా ఆదివారం ఆయన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం ప్రజా పాలన ప్రగతి బాట సభలో పాల్గొని మాట్లాడడం జరిగింది. మెడికల్ బోర్డు ఇక ఆలోచన లేదన్నమాట. ఎందుకంటే కొందరు చిల్లర మల్లర ప్రయత్నాలు, తాత్కాలిక రాజకీయ ప్రయాణాల కోసం విషం చిమ్మడం తప్ప వాళ్ళు చేయగలిగిన ప్రయత్నం ఏమీ లేదన్నారు. సింగరేణి కార్మికుల విషయంలో మెడికల్ బోర్డు విషయంలో విషయం చిమ్ముతున్నారని, ఇలాంటి వారిని మోకాళ్ళపైన కూర్చోబెడతామని, ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇక మెడికల్ బోర్డు ఆలోచన ప్రభుత్వం